పెన్షన్దారుల రోడ్డెక్కే పరిస్థితి దాపుడు ఇచ్చింది. ఎందుకంటే ఈ జిల్లాలో కలెక్టర్ గానీ డిపిఓ గానీ మున్సిపాలిటీకి నేరుగా కలెక్టర్ పర్యవేక్షణ ఉన్న అమర్చిందకే ఒక అమర్చింద మున్సిపాలిటీకే ఈరోజు పెన్షన్లు రాలేదంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం పెన్షన్లు ఇచ్చిన మన అమర్చింద మున్సిపాలిటీకి మాత్రం ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా యూనియన్ బ్యాంకు సంబంధించినటువంటి ఖాతాదారులకు మాత్రమే పెన్షన్లు ఇప్పటికీ ఇవ్వలేదంటే అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు ఎవరిస్తా ఉన్నారో ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు స్పందించి వృద్ధిదారులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు వెంటనే చెల్లించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చేది కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ అవసరాలు ఈరోజు శబ్దించిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టర్ స్పందించి పెన్షన్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. 8 నెలలు అవుతుంది, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెంటనే 4,000 పెన్షన్ ని అమలు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 నెలలు అవుతుంది, హామీలు మాత్రం నేను 4,000 ఇస్తాంటానని 8 నెలల ముందరనే హామీలు అధికారులు చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ చెప్పేది కాదు, పాత పెన్షన్ కూడా 2,000 రూపాయలు సమంగా చేస్తలేడు. ఎందుకంటే ఆ మాటలైతే గొప్పగా నేను 4,000 ఇస్తాను చెప్పినావు, 2,000 2 నెలలు అవుతుంటే 7వ నెల 8వ నెల కూడా ఆడవాళ్లకు ముసలి వాళ్లకు రోడ్డు మీద తాగనికే ఛాయం పైసలు లేవు. ఎట్లా ఏం కథ అంటానని దుకాణాల కాడ ఛాయ్ హోటల్ కాడ ఆడుకుంటున్నారు. కాబట్టి ఈ అధికారులు మాత్రం ఏం పని చేస్తున్నారు? డబ్బులు లేవు అంటే తినాం కిలో బియ్యం వేసుకొచ్చుకొని తింటున్నావా? అన్ని ఊళ్ళకి ఇచ్చినావు, అమర్జెంతకి ఇస్తలేవు. ఈ అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా ఉంది? కాబట్టి ఏమైనా కొత్త పెన్షన్లు, ఆ తర్వాత పాత పెన్షన్లు, 7వ నెల పెన్షన్లు, 8వ నెల పెన్షన్లు వేయాలని నా సంఘానికి వెళ్ళి కోరుతున్నా. కామ్రేడ్ వర్తిల్లోలి